ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్. ఈ వీడియో మనం లెనోవో ట్యాబ్ M11 టాబ్లెట్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. డేట్ చూసుకున్నట్లయితే 26 మార్చ్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. నాకు తెలిసి లెనోవో నుంచి ట్యాబ్స్ రాకి మధ్యలో చాలా రోజులు అయింది అనుకుంటా. మొత్తానికి అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 11 ఇంచెస్ ఉంటుంది. ఫుల్ హెచ్డి IPS LCD డిస్ప్లే ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 1920x1200 పిక్సెల్స్ ఉంటాయి. 90Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంతో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే MediaTek Helio G88 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్ ఉంటుంది. 128GB స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 7040 mAh బ్యాటరీ ఉంటుంది. 15 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అసలు 15 watts ఛార్జింగ్ అంత పెద్ద బ్యాటరీకి మరి ఎంత టైం తీసుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. 15 watts ఇచ్చే మామూలు ఫోన్కి 5000 mAh ఉన్న బ్యాటరీకి ఈజీగా 1.5 అవర్ కూడా కాదు, ఇంకెక్కువనే పడుతుంది. దగ్గర 2 hours పడుతుంది. మరి దీనికి ఎంత టైం పడుతుందో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. దీంట్లో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 8 MP ఉంటుంది. బ్యాక్ సైడ్ 13 MP ఉంటుంది. విత్ LED ఫ్లాష్ ఉంటుందంట. ఇది వచ్చేసి వైఫై అలాగే 4G సపోర్ట్ ఈ రెండింటికైతే అంటే రెండు కలిపి వస్తుందంట. కొన్ని ఫోన్స్ ఏంటంటే వైఫై అలాగే ఉంటాయి, కొన్ని మన 4G సపోర్ట్ వేరే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే వైఫై సపోర్ట్ ఉంది, మనం 4G సిమ్ వేసి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదని అయితే వీళ్ళు చెప్తున్నారు. Android 13 మీద వస్తుంది. ఇది Android 14 మీద రావాలి. ఇప్పుడు ఆల్రెడీ Android 14 నడుస్తుంది, వీళ్ళు Android 13 ఇస్తున్నారు. సో ఇది కూడా డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. 15 watts కూడా డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న కాంపిటీషన్కి అయితే. అలాగే ఇది వచ్చేసి IP52 రేటింగ్ ఇచ్చారు, వాటర్ రేటింగ్. IP52 ఎందుకు, కనీసం IP54 55 అని ఇవ్వాలి, కానీ IP52 ఇది కూడా డ్రాబ్యాకే. వీళ్ళు ఇచ్చి కూడా ఏ లాభమో నాకైతే ఏం అర్థం కాలేదు. ఇది వచ్చేసి 7.15 mm థిక్నెస్తో వస్తుంది. 465 grams వెయిట్ ఉంది. ఇక నేను స్క్రీన్ మీదే ఒకసారి అడిషనల్ ఫీచర్స్ ఇస్తా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మన ఇండియాలో 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 17,999 రూపీస్ పెట్టారు. ఇంత పెట్టి కొనడం కూడా నా వరకు వేస్ట్ అని చెప్తాను. ఇక దీని కలర్స్ అయితే స్క్రీన్ మీద వేస్తే ఒకసారి చెక్ చేయండి. దీని అవైలబిలిటీ విషయానికి వచ్చేసినట్లే అయితే ఇది లెనోవో ఎక్స్క్లూజివ్ స్టోర్లో ఉంటుందంట. అలాగే ఇది వచ్చేసి ఈ-కామర్స్ సైట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఉంటాయంట. అలాగే లెనోవో వెబ్సైట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఇవే ఈ ట్యాబ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్.